మరో కాల్ తీసుకుందాం. ఆనంద్ కుమార్ గారు ఏలూరు జిల్లా నుంచి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నా పేరు ఆనంద్ కుమార్ సార్, ల్యాబ్ టెక్నీషియన్, ఏలూరు జిల్లా సార్. చెప్పండి సార్ మేము కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గా 2015లో ఎన్ఐహెచ్ఎం డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళం సార్. 2020లో కోవిడ్ తర్వాత మేమందరము 300 OCS లోకి రిక్రూట్ అయ్యి చాలా మంది సార్, సుమారు దాదాపు 17,000 మంది వరకు 300 OCS లో రిక్రూట్ అయి ఉన్నాం సార్. ఈ 300 OCS లో రిక్రూట్ అయిన వాళ్ళందరూ మా వైపు ఎవరూ చూడలేదు. మమ్మల్ని ఏ యొక్క మీడియా ఛానల్ గానీ ఏ యొక్క అధికారులు గానీ మా వైపు ఎవరూ చూడలేదు సార్. ఫస్ట్ టైం మాకంటూ అండగా నిలబడింది, మమ్మల్ని అంటూ గుర్తించింది ఒక్క నెంబర్ 1 న్యూస్ ఛానల్ సార్. దానికి మేము మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి చాలా రుణపడి ఉన్నాం సార్. ఒక నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారు ఒక నర్సింగ్ స్ట్రగుల్ కమిటీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. దాదాపు ఒక 1000 మంది వరకు అక్కడికి వస్తారనుకున్నారు. కానీ మేము కూడా ఆ రోజు నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ వారు మీటింగ్ పెడితే మేము కూడా వెళ్ళి సంఘీభావం తెలపాలని దాదాపు 2,000 మంది సార్, అనుకున్న దానికన్నా గ్రౌండ్ నుంచి 2,000 మంది వరకు మేము వచ్చాం సార్. ఆ రోజు కూడా సాయి సుధాకర్ నాయుడు గారు మా అందరికి ఆహారతిని తీర్చారు సార్. ఆయనకి సభాముఖంగా ఈ యొక్క వేదిక ముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మేము తిన్నాము, ఆయన చేతితో తిన్నాము. ఆయన చేతి ద్వారానే ఈ రోజు మా యొక్క గోడుని గవర్నమెంట్ కి మాకు ఒక రాయబారిలో నడిపిస్తున్నందుకు కానీ మేము చాలా రుణపడి ఉన్నాం సార్. మాకు ఒక తండ్రి లాగా మాకు చాలా ఆయన ఉపయోగపడుతున్నారు సార్. దానికి ఈ యొక్క మీడియా పరంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి మేము తెలుపుకునే బాధ ఒకటే సార్. సార్ మా దగ్గరికి మేము కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నిక్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు హెచ్బిఎస్ తో వస్తారు, హెచ్ఐవి తో వస్తారు, సిఫిలిస్ తో వస్తారు. ఎవరు ఏంటో కూడా తెలియదు సార్. మాకు వాళ్ళు ఏ రోగం ఉన్నదో మాకు తెలియదు సార్. ఫస్ట్ మేము వెళ్ళగానే ట్రీట్మెంట్ కి ఫస్ట్ మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళని మా యొక్క పర్సన్ మా యొక్క ఫ్యామిలీ మెంబర్ అనుకుని అతనికి మేము ట్రీట్మెంట్ చేస్తాం. దానిని మేము ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి చేయడానికే మేము ఉన్నాం. కానీ మమ్మల్ని ఏ రోజు కూడా గవర్నమెంట్ ఎంత సపోర్ట్ గా మాకు ఎవరు మేము వాళ్ళు ఇవ్వట్లేదు సార్. వాళ్ళ బిడ్డల్లో మమ్మల్ని చూడట్లేదు సార్. ఎందుకు అంటే సార్ 2020 నుంచి రిక్రూట్ అయినప్పుడు కోవిడ్ లో పాండమిక్ లో ఈ కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు ఈ 13,000 మంది మాత్రమే ఎక్కువగా కష్టపడ్డారు సార్. ఇది వాస్తవం సార్. మీరు ప్రతి ఒక్క ఎంప్లాయీని అడగండి సార్. కోవిడ్ లో రిక్రూట్ అయిన ప్రతి ఎంప్లాయీ కూడా పీపీఈ వేసుకొని ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ యొక్క గర్భాలను కూడా పోగొట్టుకున్న స్టాఫ్ నర్సెస్ ఉన్నారు సార్. ఎంతో మంది టెక్నీషియన్స్ ను వైరల్ లోడ్లతో చనిపోయి పీపీఈలతో చనిపోయిన ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు సార్. సార్ మా వైపు ఏ యొక్క ప్రజలు, ఏ నాయకుడు, ఏ అధికారి మమ్మల్ని చూడలేదు సార్. కనీసం సార్ 2 నెలల నుంచి జీతాలు లేవు సార్. ఈ 2 నెలల నుంచి జీతాలు లేకపోతే మేము గౌరవ ఏపీఎన్జీజీఓ సాగర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సిఎఫ్ఎంఎస్ ద్వారా 1 నెల జీతాలు వారు వేయించారు సార్. మళ్ళీ తర్వాత కూడా వేయించాలని మేము వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే 1 నెల వేయించారు, 2వ నెల అవుతుంది అని చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా మాకు మా గోడు ఎవ్వరు వినట్లేదు సార్. అవుతుందనే చెప్తున్నారు తప్ప సమస్య ఎక్కడుందో చెప్పట్లేదు. మాకు అద్దెళ్లలో బ్రతుకుతున్నాం సార్. మేము కూడా మాకు రెంట్లు ఉంటాయి సార్, మాకు కరెంట్ బిల్లు ఉంటాయి సార్, మాకు బస్ ఛార్జెస్ ఉంటాయి సార్. మేము కూడా మాకు ఎటువంటి రాయితీలు లేవు సార్. మా పిల్లల్ని చదివించుకోవాలి. మాకు జీతాలే చూస్తేనేమో 32,000 వరకే మాకు వస్తాయి సార్. మాతో కష్టపడిన వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకు వచ్చేసి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వారికి 1వ తారీఖునే జీతాలు పడతాయి, మాకు 1వ తారీఖున జీతాలు పడవు. మళ్ళీ ఈ మధ్యన కొత్త సమస్య ఒకటి తీసుకొచ్చారు. మాలానే వర్క్ చేస్తున్న వాళ్ళకి 100% గ్రాసు, కొంతమందికి 100% గ్రాస్ లేకపోవడం. తద్వారా మాకే మళ్ళీ కాంట్రాక్ట్ వాళ్ళకి విభేదించి పాలించడం అనేది తీసుకొచ్చారు. మాకే వ్యత్యాసం అనేది తీసుకొచ్చారు. కొంతమందిని రెగ్యులర్ చేయడానికి చేశారు, అదులో కూడా రెగ్యులర్ అనేది సగం మందిని చేశారు, ఈ 3,000 మందిని. తద్వారా మిగతా వాళ్ళని చేయకుండా ఆపేశారు. అలా 2 సంవత్సరాల వరకు అది ఆపేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సోర్స్ లేకుండా కంప్లీట్ ఆపేయడం జరిగింది.